దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డిలోని కార్యాలయ ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ కార్నాటి రాంబాబు మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, ప్రతి భక్తునికి 20 గ్రాముల ఉచిత లడ్డు ఇవ్వాలని నిర్ణయించినట్టు జరిగిందని, ప్రసాదంలో క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తున్నామని, ఎంతమంది వచ్చిన వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామని, శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అన్ని కౌంటర్స్ లో టికెట్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, స్నానానికి 800 షవర్ ఏర్పాటు చేశామని, ఉచిత ప్రసాదాల పంపిణీ ఉంటుందని, 15,60,000 లడ్లు గత ఏడాది చేస్తే ఈ ఏడాది 20 లక్షల లడ్లు ప్రసాదాలు, 4 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రామారావు, బోర్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. డిస్కస్ చేసి ఏజెండాలో తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రొవిజన్స్ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ప్రొవిజన్స్ కూడా నాణ్యతగా ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వారందరికి కూడా పబ్లిసిటీ అంటే పేపర్ ప్రకటన ఇంకా పెంచి ఇంకా ఏమన్నా టెండర్స్ దారులు ఇంకా ఎక్కువగా వచ్చే రకంగా కూడా పెట్టాలి అని కూడా ఆలోచన చేసుకోవడం జరిగింది. అలాగే దసరా వర్క్లో జరిగినటువంటి అన్ని ఏజెండాలు కూడా ఈ రోజున ఆమోదించుకుంటూ, అలాగే భవానీ భక్తుల కొరకు ఏర్పాటు చేయడం అన్నీ కూడా ఆమోదించడం జరిగింది. టెంపుల్కి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా భవానీలు వారందరూ కూడా లైన్ మార్గంలో కూడా అందరూ భవానీలు వస్తున్నటువంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా హోల్డింగ్ ఏరియా దగ్గర నుంచి కూడా ఏర్పాట్లు యథావిధిగా దసరా శరన్నవరాత్రుల్లో ఏ రకంగా అయితే ఏర్పాటు చేసామో అలాగే అక్కడి నుంచి లైన్ మార్గంలో వచ్చే విధంగా, అలాగే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంకా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా టెంపుల్ పరంగా, టెంపుల్ అభివృద్ధి కొరకు అన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే మహామండపం 7వ అంతస్తు మేడ పక్కన ఇంకొక బిల్డింగ్ కూడా మొన్న మాస్టర్ ప్లాన్లో కూడా ఉన్నటువంటి దాన్ని కూడా అది కూడా ఆమోదించి దాన్ని కూడా కట్టితే భవానీ భక్తులు అందరూ కూడా వస్తున్నటువంటి తరుణంలో భవానీ దీక్ష పరులు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా 5 రోజులు భవానీ మాలా విరమణ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కానీ వారికి ప్రత్యేకంగా ఒక మార్గాన్ని అటువైపు ఘాట్ రోడ్ నుంచి తీసుకొని విఐపీస్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తాము. అదేవిధంగా వివిఐపీస్ కూడా ప్రాబ్లం లేకుండా చూస్తాము. కాకపోతే కొంచెం ఈ 5 రోజులు మార్గం భవానీలకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి నా నిర్ణయంగా నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి మనం చూస్తాము, లాస్ట్ టైం కూడా చూసాము, సడన్గా ఒక్కసారిగా భవానీలందరూ కూడా విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ రావడం జరిగింది. ఈ 5 రోజులు అయిన తర్వాత అందరం కూడా ప్రశాంతంగా అమ్మని దర్శించుకోవచ్చు అని చెప్పి నేను ఆలోచన అందరికి కూడా ఉండి ఆ 5 days ఆ భవానీ భక్తులకి వదిలేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే భవానీలందరూ కూడా వచ్చేటువంటి భవానీలు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రానున్న రోజుల్లో మళ్ళీ ఇంకా అంటే కొన్ని చోట్ల కేసెస్ కానీ ఇతరత్ర ఉన్నాయి కాబట్టి మాస్క్ కూడా మీరు అందరూ కూడా ధరించి మాస్క్ పెట్టుకుంటే మంచిది అని చెప్పని కూడా మేము ఒక ఆలోచన చేసి మేము చెప్పడం జరుగుతుంది. అందుకని భవానీ వరకు మేము కొన్ని 14 పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 14 పాయింట్స్లో కూడా మెడికల్ టీం ఉంటుంది, అలాగే వాటర్ సప్లై చేయడానికి వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా ఇంకా ఏమన్నా ప్రసాదాలు లాంటివి అనేపాటికి ఎలాగో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. భవానీ భక్తులకి పోటీ పడి మరి కూడా అందరూ ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళందరూ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి టెంపుల్ పరంగా మనం పెట్టడానికి ఇక్కడ పైన కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా మీరు చూశారు, ఓమ్నీ వెహికల్స్ మేము పెట్టినటువంటి 2 ఓమ్నీ వెహికల్స్ కూడా ఆల్రెడీ డోనర్ కూడా వచ్చి నిన్న ఇవ్వడం జరిగింది. అవి కూడా మేము ఇంకా రానున్న రోజుల్లో కూడా కొండ దిగువన కనకదుర్గా నగర్ నుంచి ఒక ఓమ్నీ వెహికల్, అదేవిధంగా దుర్గాఘాట్ నుంచి కూడా ఒక ఓమ్నీ వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాదం తయారీకి నెయ్యి కూడా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి దానికన్నా కూడా ఇప్పుడు ఇంకా మెరుగుగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము నాణ్యతగా ఉండాలి అని చెప్పి విజయవాడని కూడా మనం తీసుకొని మంచి క్వాలిటీగా ఉండాలి ప్రసాదం ఇంకా అని చెప్పనని తీసుకోవడం జరుగుతుంది.
అలాగే ఉచిత ప్రసాదం భవానీలందరికీ కూడా ఉచిత ప్రసాదం అన్నప్రసాదం ఇంతకుముందు మొన్న చూసాం మనం నవరాత్రుల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదమే కానీ ఉచిత ప్రసాదాలు కానీ సంతృప్తికరంగా ఏర్పాటు చేసి వారికి అందించి పంపించినటువంటి సందర్భాలన్నీ కూడా మీరు చూశారు. ఈసారి వచ్చే భవానీ భక్తులకి మేము ఉచిత లడ్డు ఒక 20 గ్రాముల లడ్డూను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పని కూడా అనుకొని తీర్మానం చేసాం. అదే రకంగా నిన్నటి నుంచి కూడా మేము ఆల్రెడీ భక్తులకు కూడా పంచడం చేయడం జరుగుతుంది. ఇంకా అది రెగ్యులర్గా ఉచిత ప్రసాదం అనేది కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి. ప్రతి భక్తుడికి కూడా ఎక్కడా కూడా ఏమి ఇది లేకుండా పొంగలి కట్టి పొంగల్ పెట్టే టైంలో కట్టి పొంగల్, అలాగే పులిహార ప్రసాదం పెట్టేటప్పుడు పులిహార ప్రసాదం, అలాగే ఆ బ్రేక్ టైంలో ఎక్కడన్నా నివేదన టైంలో కానీ ఏమన్నా బ్రేక్ టైంలో వచ్చినా కానీ ఈ లడ్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను మా కార్యనిర్వహణ అధికారి గారు మా బోర్డు సభ్యులందరికీ కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా భవానీ భక్తులు వచ్చేటువంటి వారు అందరూ కూడా అలాగా అండ్ రూటు క్యూ లైన్స్లు అన్నీ కూడా ఉన్నటువంటి ఇదిలో వాటర్ ప్యాకెట్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి వాటర్ ప్యాకెట్స్ కానీ అలాగే వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా అధిక సంఖ్యలో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భవానీ భక్తుల కోసం అందుబాటులో ఉంటే వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు టికెట్స్ అన్నీ అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వరకు తీసుకోవచ్చు సార్. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అవి కూడా మేము నిర్ణయం తీసుకొని పంపించేస్తాము, ఇబ్బంది లేదు. దసరాలో కనుక ఏ రకంగా అయితే మనం చేయగలిగాము, ఇష్టం ఉన్న భక్తులు ఎవరైనా ఉంటే తీసుకుంటారు, లేదనుకుంటే పంపించేస్తాం. అంతరాలయం అనేది కొంచెం భవానీలు అందరూ కూడా అంతరాలయం వెళ్ళాలనే కోరుకుంటారు కదా స్వామి. అందుకని ఒక భవానీని పంపించి ఇంకో భవానీని మనం అంతరాలయానికి పంపించకపోతే మళ్ళీ ఈ భవానీ బాధపడతాడు కాబట్టి అంతరాలయం అన్నీ కూడా క్లోజ్ చేసి, ఇంతకుముందు మనం ఎలాగైతే అమ్మవారి బంగారు వాకిలి ఎలాగైతే తీసుకున్నామో బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకొని ఏ లైన్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఆ లైన్లో వెళ్ళిపోతూ ఉంటారండి. నార్త్ ఉంది అమ్మవారి దేవస్థానం చేస్తాం, అది కూడా చేస్తాము. అది కూడా కంపల్సరిగా మీరు చెప్పింది కూడా చూసి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి అమ్మవారి ఆంజనేయ స్వామి అన్నా మంది అంటున్నారు, మన దేవాలయం కదండి. సరే మేము పరిశీలించి కనుక్కున్న తర్వాత సరే ఆంజనేయ స్వామి సరే మేము ఏదైనా కానీ మన దేవాలయం ఇంకోటైనా కానీ అమ్మవారి దారిలో ఉన్నది కాబట్టి ఏదైనా భక్తులకి ఉపయోగపడేటువంటి దేవాలయం కాబట్టి ఎక్కడా కూడా ఏమీ లేకుండా